హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మనం ఆషాఢ మాసం యొక్క విశిష్టతను గురించి, ఆషాఢ మాసంలో ఉండేటువంటి కొన్ని పర్వదినాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. దాంట్లో భాగంగానే వారాహి నవరాత్రులు, వారాహి అమ్మవారి పూజా విధానాన్ని గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క విశిష్టతను గురించి ఏదో నాకు తెలిసిన విషయాలు కొన్ని క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. అసలు ఈ వారాహి అమ్మవారి ఎవరు, ఎవరి స్వరూపము, ఈమెను పూజించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఈమెను ఎవరైనా పూజించవచ్చా, ఈమె ఉగ్రశక్త, ఇలాంటి విషయాల్ని ఏదో నాకు తెలిసినటువంటి కొన్ని విషయాల్ని క్లుప్తంగా వివరిస్తాను. ఈ వారాహి అమ్మవారు కూడా లలితా అమ్మవారి స్వరూపమేనండి. అంటే లలితా అమ్మవారి నుంచి ఉద్భవించినటువంటి శక్తే ఈ వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారు సప్తమాతృకలలో 5వ స్వరూపం. సప్తమాతృకలు ఉన్నాయి కదండి, బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, చాముండ, ఇంద్రాణి అని సప్తమాతృకలు ఉన్నారు కదా. దాంట్లో ఈ 5వ స్వరూపమే వారాహి అమ్మవారు అన్నమాట. అదేవిధంగా దశమహావిద్యల్లో కూడా ఒక స్వరూపం ఈ వారాహి అమ్మవారు అన్నమాట. మామూలుగా మనకి నవరాత్రులు అనేటువంటివి మనకు మామూలుగా ఏం తెలుసండి. నవరాత్రులు అంటే మనం ఆశ్వీజ మాసంలో జరుపుకునేటువంటి శరన్నవరాత్రులు, దేవి నవరాత్రుల్ని విశేషంగా చెప్పుకుంటాం. అది మనకు అందరికీ తెలుసు. ఆ తర్వాత అంటే ఆశ్వీజ మాసంలో జరుపుకునేటువంటి నవరాత్రులు. ఆ తర్వాత చైత్ర మాసంలో మనం విశేషంగా పాడ్యం మొదలుకొని నవం వరకు జరుపుకునేటువంటి నవరాత్రుల్ని వసంత నవరాత్రులు, అంటే వసంత ఋతువుతో ప్రారంభమవుతాయి కాబట్టి వాటికి వసంత నవరాత్రులు అని పేరు. ఈ 2 నవరాత్రులు ప్రముఖంగా అందరూ జరుపుకుంటూ ఉంటారు. ఇవి కాకుండా ఇంకొక 2 నవరాత్రులు ఉన్నాయండి. వాటిని గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు అంటే ఎవరికి చెప్పకూడదని కాదండి. అదేంటంటే ఏకాంతంగా ఆధ్యాత్మిక సాధన, ఏకాంతంగా ఉండి చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి మన సాధనకు నేనెవరు, మనం ఏంటి అంటే మన మనస్సుని గురించి మనం మనలో ఉన్న దేవుడిని గురించి మనం తెలుసుకోవడానికి, అంటే ఏకాంతంగా సాధన చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి నవరాత్రులే ఈ నవరాత్రులు, గుప్త నవరాత్రులు. అవేంటంటే ఒకటి ఆషాఢ మాసంలో పాడ్యం నుంచి నవమి దాకా చేసుకున్నటువంటి నవరాత్రుల్ని వారాహి నవరాత్రులు అంటారు. అదేవిధంగా మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు జరుపుకునే నవరాత్రుల్ని శ్యామలా నవరాత్రులు అంటారు. ఈ ఆషాఢ నవరాత్రులు, వారాహి నవరాత్రుల్ని, మాఘమాసంలో జరుపుకునే శ్యామలా నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు అన్నమాట. అంటే వీటికి అంత పెద్దగా ప్రాచుర్యం లేదు. అంటే వీటిని ఏకాంతంగా మనిషి తనను తాను తెలుసుకోవడానికి, తనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని, భగవత్ శక్తిని తెలుసుకోవడానికి, సాధన చేసుకునేదానికి ఉపయోగపడేటువంటి భక్తి మార్గమే ఈ నవరాత్రులు అనమాట. అది ఇప్పుడు మనం ఈ వారాహి నవరాత్రుల గురించి చెప్పుకున్నాం. ఈ లలితాదేవి యొక్క క్రియాశక్తి స్వరూపమే వారాహిదేవి అనమాట. మనం చెప్పుకున్న ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని చెప్పుకుంటాం కదా. ఇచ్ఛాశక్తి అంటే లలిత అమ్మవారు, జ్ఞానశక్తి అంటే శ్యామల అమ్మవారు. ఈ క్రియాశక్తి యొక్క స్వరూపమే ఈ వారాహి అమ్మవారు అనమాట. ఇంకా కూడా మనం కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అని కూడా చెప్పుకుంటాం. అంటే వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు అనమాట. వారాహి అమ్మవారు ఈ లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు అనమాట. ఇంకా ఈ వారాహి ఉపాసన ఎవరైనా, వారాహి ఉపాసన అంటే వరాల జల్లులు కురిపించే తల్లి అనమాట. అంటే వారాహి ఉపాసన కనుక మనం చేసినట్లయితే అమ్మవారు మన మీద వరాల జల్లుల్ని కురిపించేటువంటి శక్తి అనమాట. ఈమె ఉగ్రశక్తి కాదండి వారాహి అమ్మవారు. చూడండి, ఇప్పుడు మనమే ఉన్నాము, మన పిల్లల్ని ఒక్కోసారి బాగా ముద్దు చేస్తాం. ఒక్కొక్కసారి వాళ్ళు ఏదైనా మనల్ని విసిగిచ్చారు, చేయకూడదు పని చేస్తారనుకోండి, అప్పుడు మనం కోప్పడమా, ఒక్కోసారి కొట్టను కూడా కొడతాం కదా అవసరమైతే. అప్పుడు మనం ఏమైనా ఉగ్రశక్తి అండి, అప్పుడు మన ఫేస్ ఎలా ఉంటుంది, వాళ్ళు బాగా దగ్గరికి తీసుకొని లాలించినప్పుడు మన ముఖం ఎలా ఉంటుంది, లేదా వాళ్ళ మీద కోపపడ్డప్పుడు ఎలా ఉంటుంది, అని నిజంగా వాళ్ళ మీద కోపం ఉంటుండే అండి, మనకి ఉండదు కదా. తల్లి కదా, మనము బిడ్డల మీద కోపం ఉంటుందా? అదేవిధంగా అమ్మవారు కూడా జగన్మాత కదండి. ఆమె ఉగ్రశక్తి ఎందుకు అవుతుంది? మనందరం కూడా ఆమె బిడ్డల మీద తల్లి కోపగిస్తుంది, ఆ కోపగించదు. తల్లి కనుక ఏదైనా బిడ్డ తప్పు చేస్తే ఎలా అయితే ఒక్కోసారి తెచ్చిపెట్టుకున్న కోపంతో శిక్షిస్తుందో, అమ్మవారు కూడా మనం ఏదైనా చేయరానటువంటి పనులు చేస్తే ఆ విధంగా శిక్షిస్తుంది. అంతేగాని అమ్మవారు ఉగ్రశక్తి కాదండి. ఎవరైనా సరే అమ్మవారిని ఆరాధించవచ్చు. ఎందుకంటే అమ్మవారు లలితాదేవి స్వరూపమే, లలితాదేవి నుంచి వచ్చినటువంటి శక్తి కాబట్టి అమ్మవారు ఉగ్ర స్వరూపిణేం కాదు.
ఎవరైనా సరే అమ్మవారిని ఆరాధించవచ్చు అనమాట. అయితే ఈ అమ్మవారిని మనం ఇంత ముందర చెప్పుకున్నాం అనమాట. సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అనమాట. వారాహి అమ్మవారిని విశేషంగా సూర్యాస్తమయం తర్వాత ఆరాధిస్తూ ఉంటారు. అంటే విశేషంగా దీక్ష చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, దీక్ష లేకపోయినా కూడా సూర్యాస్తమైన తర్వాతనే అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ వారాహి అమ్మవారు అసలు ఎవరు అంటే దీనికి సంబంధించి తంత్రశాస్త్రంలో ఒక కథ ఉందన్నమాట అండి. ఏంటంటే ఈ వారాహి శక్తి అనేటువంటిది వరాహస్వామి కన్నా కూడా ముందున్నటువంటి శక్తి ఈ వారాహి శక్తి అనమాట. మనకి ఇంత ముందర కూడా మనం నరసింహ అవతారంలో ఒక చెప్పుకున్నాం కదండి, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని చెప్పి. ఆ హిరణ్యాక్షుడు అనేటువంటి వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు చెప్పుకున్నాం కదా. ఈ హిరణ్యాక్షుడు ఈ వారాహి దేవిని గురించి తపస్సు చేస్తాడనమాట బాగా. సరే, రాక్షసులు తపస్సు అంటే మనకు తెలిసిందే కదా, చాలా ఘోరంగా చాలా కఠినంగా చేస్తారు, బాగా అంటే చాలా కఠోర దీక్షతో చేస్తారనమాట చాలా. కాబట్టి ఈ విధంగా హిరణ్యాక్షుడు కూడా వారాహి దేవిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడనమాట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి వరాన్ని కోరుకోమంటుంది. వరాన్ని కోరుకోమంటే ఎంతైనా రాక్షసాంశ కదండి, ఎంత తపస్సు చేసి ఎంత భగవద్భక్తులు ఉన్నప్పటికీ కూడా అతడు రాక్షసుడు కదా. ఆయన ఏమని వరం కోరుకుంటాడంటే, నాకు అమేయమైనటువంటి పరాక్రమం కావాలి, నేను చనిపోకూడదు, అమరత్వం కావాలని కోరుకుంటాడండి. చూడండి, అసలు భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఎప్పుడైతే బర్త్ ఉందో వెంటనే డెత్ ఉందనమాట. పుట్టడం ఎప్పుడైతే ఉందో గిట్టడం అనేది కూడా ప్రతి మనిషికి ఉన్నటువంటి సహజ లక్షణం, అది ప్రకృతి లక్షణం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా జీవి కానీ ఏదైనా సరే భూమి మీద పుట్టామంటే వెంటనే గిట్టడం అనేది కూడా ఉంది. కానీ హిరణ్యాక్షుడు ఏమని కోరుకుంటాడు అంటే, నాకు అమేయమైనటువంటి పరాక్రమం కావాలి, అమరత్వం కావాలి అని చెప్పి కోరుకుంటాడు అనమాట. అప్పుడు అమ్మవారు ఏమంటుందంటే, అయ్యా నీకు అమేయమైనటువంటి పరాక్రమాన్ని ఇస్తున్నా కానీ అమరత్వం అనేటువంటిది కుదరదు. ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా గిట్టవలసింది, అది ప్రకృతి యొక్క ధర్మము, ప్రకృతి యొక్క సహజ లక్షణము అని చెప్పి అమ్మవారు చెప్తుంది అనమాట. అయితే ఇంకొక వరాన్ని కోరుకుంటాను అంటాడు అనమాట హిరణ్యాక్షుడు. సరే కోరుకోమంటుంది అమ్మవారు. ఏమని కోరుకుంటాడంటే, అమ్మ నువ్వు తప్ప నేను ఎవ్వరి చేత కూడా చనిపోకూడదు, నన్ను ఎవ్వరు కూడా చంపకూడదు, నువ్వు తప్ప అని చెప్పి కోరుకుంటాడు. సరే అంటుంది అమ్మవారు. అప్పుడు మళ్ళీ అంటాడు, అమ్మ నేను నీ గురించి తపస్సు చేశా కదా, నీ భక్తుడిని కదా, నువ్వు కూడా నన్ను చంపకూడదు అని కోరుకుంటాడు. చూడండి, ఎలా అయినా సరే నేను చనిపోకూడదు, అతని యొక్క ధ్యేయం అనమాట, హిరణ్యాక్షుడి యొక్క ధ్యేయం అనమాట. చనిపోకూడదు అంటే ఉండడానికి మన చేతుల్లో ఉందా అండి? భగవంతుడు అనేది మన జీవితాన్ని ఎలాగో నిర్ణయించేసి ఉంటాడు. చూడండి, ఆయన ఏమని కోరుకుంటాడంటే ఫస్ట్ అమరత్వం కావాలనుకుంటాడు. అది నేను ఇవ్వలేను అనేటప్పటికి నువ్వు తప్ప నేను ఎవరి చేత చనిపోకూడదు అని కోరుకుంటాడు. సరే అని అమ్మవారు అనగానే మళ్ళీ ఏమని కోరుకుంటాడంటే, అమ్మ నేను నీ భక్తుడిని కదా, నువ్వు కూడా నన్ను చంపకూడదు, నన్ను ఎలా చంపుతావు అమ్మా, నువ్వు కూడా నన్ను చంపకూడదు అని అంటాడు అనమాట. సరే ఇంకా అమ్మవారు కూడా తదాస్తు ఉంటుంది, చేసేదేం లేక. దాంతో రాక్షసుడు కదా, వాడి ఆనందానికి పగ్గాలు లేవు, ఇంకా విర్రవీగిపోతూ ఉంటాడు. చూసిన వాళ్ళందరినా చంపేయడము చేయడము, చెట్టుగా రాక్షస కృత్యాలు చెప్పేదానికి ఏముంటుందండి, మనకు తెలిసిందే కదా. కాబట్టి అప్పుడు ఏముంటాడంటే, అప్పుడు వరాహస్వామి ఏం చేస్తాడంటే, ఈ వరాహస్వామి హిరణ్యాక్షుడిని చంపడానికి వరాహ రూపంలో వచ్చి సంహరిస్తాడనమాట ఈ హిరణ్యాక్షుడిని. ఆ వరాహస్వామిలో ఉండేటువంటి శక్తి ఏంటంటే ఈ వారాహి శక్తి. ప్రతి వరాహస్వామి చంపాలంటే ఒక శక్తి కావాలి కదండి, ఆ శక్తి ఏంటంటే వారాహి శక్తి. వరాహస్వామి చంపడానికి ఆయనలో ఉన్నటువంటి శక్తి, ఆయనలో ప్రవేశించినటువంటి శక్తి ఈ వారాహి అమ్మవారు అనమాట. ఎందుకంటే ఆయన కోరుకున్నాడు కదా వరము, నువ్వు చంపకూడదమ్మా, నేను నీ భక్తుడిని కదా, నన్ను ఎట్లా చంపుతావు. అందుకని అమ్మవారు వరాహస్వామి రూపాన్ని ధరించి ఈ హిరణ్యాక్షుడిని చంపుతుందనమాట. కాబట్టి వరాహస్వామిలో ఉండేటువంటి శక్తే వారాహిదేవి అనమాట. ఇంకా బండాసురుడి మీద యుద్ధానికి లలిత అమ్మవారు వెళ్తూ ఉంటే అనమాట, ఆ అమ్మవారికి రక్షణగా 4 దిక్కుల 4 ఉన్నారనమాట. అమ్మవారికి రక్షణగా, లలితాదేవి అమ్మవారికి రక్షణగా ఆమె తనకి 4 దిక్కుల 4 దేవతలను నిర్మించుకుంటుంది అనమాట. వాళ్ళల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి దేవత ఈ సైన్యాధ్యక్షురాలు ఎవరంటే ఈ వారాహి దేవత అనమాట. అయితే ఈ వారాహి దేవతను గనక మనం పూజించినట్లయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? పూజించవచ్చా అంటే నేను ఇంత ముందరే చెప్పాను మీకు, ఎవరైనా సరే పూజించవచ్చు. మనం సత్వగుణ ప్రధానంగా అమ్మవారిని పూజించవచ్చు, రోజు కూడా పూజించవచ్చండి. అప్పుడే కాదు, మనం విడిగా కూడా ఆ వారాహి ద్వాదశ నామాలు కానీ, కవచాన్ని కానీ, స్తుతిని కానీ, అష్టోత్తరాన్ని కానీ మనం మన శక్తిని బట్టి ఏదైనా సరే చదువుకోవచ్చు. అయితే లేదు మేము ఇవన్నీ కూడా అసలు చదవలేమంటే హాయిగా లలితా సహస్రనామం చదువుకోండి, ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది కదా. ఈ 9 రోజులు కూడా లలితా సహస్రనామం చదువుకోండి, బెల్లం పానకం వడపప్పు నైవేద్యం పెట్టండి చాలు, ఇంకెంతకంటే ఏం కావాలి? లలితా స్వరూపంలో నుంచి వచ్చినటువంటి అమ్మవారు సృష్టించిన
సంబంధించినటువంటి శక్తే కదా ఈ వారాహి. కాబట్టి లలితా సహస్రనామం అయినా సరే ఈ 9 రోజులు కూడా మనం చదువుకోవచ్చు. ఏదైనా సరే అండి, ఏది మనకు వీలైతే దాన్ని అది చదువుకోవచ్చు అనమాట. అయితే ఈ వారాహి అమ్మవారిని కనుక మనం పూజించినట్లయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మనకి భూ సంబంధితగా, ఎందుకంటే వరాహస్వామి రూపం కదండి, మనం భూ వరాహస్వామి గురించి కూడా తెలుసుకుంటాం కదా. కాబట్టి వారాహి శక్తి అనేటువంటిది ఆ వరాహస్వామి స్వరూపం కాబట్టి ఈ భూమికి సంబంధించినటువంటి తగాదాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఏదైనా భూమికి సంబంధించినటువంటి తగాదాలు ఇవన్నీ కోర్టుల్లో ఉంటాయండి. ఇది ధర్మబద్ధమైనటువంటివి. అన్యాయంగా ఊళ్ళో వాళ్ళ భూమి మనకు రావాలని కోర్టులో వేస్తే గెలుస్తామని కాదండి. మనకి ధర్మబద్ధంగా మనకు రావాల్సినటువంటి భూమిని కానీ ఆస్తిని కానీ ఈ భూ సంబంధి తగాదాలు ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి, తీరిపోతాయండి. ఇంకా మనం ఈ వారాహి అమ్మవారిని కనుక ఆరాధన కనుక చేసినట్లయితే ఎవరైనా సరే మనకెవరు మనం అనుకోకపోవచ్చు శత్రువులు అని చెప్పి, ఒక్కొక్కరు అనుకుంటారు కదా. అట్లా ఏదైనా సరే మన మీద ఎవరైనా కదా శత్రుత్వం వహించుంటే వాళ్ళందరినీ కూడా అమ్మవారు సంహరించేస్తుంది, శత్రు నాశనం లేకుండా చేస్తుంది. ఏదో ఇంకా శత్రువులు అసలు మనకి ఎవరు లేరు, మనలో ఉన్నాయి అంతఃకరణ శక్తులు, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం, వీటిల్ని కూడా అమ్మవారు సంహరిస్తుంది అనమాట. వాటన్నిటిని కూడా తీసివేస్తుంది అనమాట. అంటే మన మనస్సు పరిశుద్ధమయ్యేటట్టు అమ్మవారి మీదనే ఎప్పుడు కూడా ఏకాగ్రత కలిగేటట్టు చేస్తుంది అనమాట అమ్మవారు. ఇది వారాహి అమ్మవారిని పూజిస్తేటువంటి వచ్చే ప్రయోజనాలు. ఇంకా ఏంటంటే వారాహి అమ్మవారు యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటంటే ఆమె సస్య దేవత, అంటే భూమికి సంబంధించిందని చెప్పుకున్నాం కదా. ఆమె యొక్క ఆయుధాలు ఏంటంటే లలితా అమ్మవారే తన యొక్క ఈ భూమధ్యం నుంచి సృష్టించి 2 ఆయుధాలని ఈ వారాహి దేవికి ఇస్తుంది అనమాట. అవేంటంటే నాగలి, రోకలి అనమాట. అంటే హలము, ముసలము. నాగలి దేనికి ఉపయోగిస్తామండి మనం మొన్నే చెప్పుకున్నాం, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి నాగలి రైతులు దున్నుతూ ఉంటారని చెప్పి ఆ భూమిని దున్నడానికి మనం నాగలిని ఉపయోగిస్తాం. అంటే భూమికి మొక్కలు పెట్టడానికి, విత్తనాలు వేయాలన్నా ఫస్ట్ భూమిని దున్నాలి కదా, చదును చేయాలి కదా. కాబట్టి దున్నడానికి ఉపయోగిస్తాం. ఆ దున్ని తర్వాత పంటలు పండిన తర్వాత ఆ వచ్చినటువంటి ధాన్యాన్ని, ఇప్పుడంటే అన్ని మెషిన్లు ఉన్నాయనుకోండి, ఒకప్పుడు మెషిన్స్ లేవు కదా, ఆ ధాన్యాన్ని దంచుకొని ధాన్యం తీసుకోవాలంటే రోకలను ఉపయోగిస్తారు. కాబట్టి చూడండి అమ్మవారు అటు భూమికి సంబంధించినటువంటి దేవత, ఆమె ఆయుధాలే అవి. తర్వాత ఆహారాన్ని ప్రసాదించే దేవత కూడా ఎవరు అంటే ఈ వారాహి అమ్మవారే అనమాట. కాబట్టి ఆమె యొక్క ఆయుధాలు కూడా ఏంటంటే నాగలి, రోకలి. కాబట్టి ఎవరైనా సరే భూములు పొలాలు ఉండేటువంటి వాళ్ళు ఆ పొలం గట్టు మీద ఒక చిన్న గూళ్ళలాగా ఏర్పరచుకొని దాంట్లో వారాహి అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకొని 2 ఎర్రటి పువ్వులు పెట్టి ఆమె రోజు కనుక పూజించినట్లయితే ఆ భూమి బ్రహ్మాండంగా పండి మంచి సస్యవృద్ధి జరుగుతుంది, సస్యామలంగా పండుతుంది అనమాట. బాగా మంచి పంటలు పండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా బెల్లం పానకం, రోజు గ్లాసులు పానకం తెచ్చి అమ్మవారి ముందర పెట్టినా చాలు, లేదు ఎండు ఖర్జూర పండ్లు పెట్టినా చాలు అమ్మవారికి నైవేద్యం. కాబట్టి ఆ భూమిని అమ్మవారు కాపాడుతుంది, ఆ భూమి సస్యశ్యామలమయ్యేటట్టు అమ్మవారు అనుగ్రహిస్తుంది అనమాట. ఇంకా చూడండి, ఒక్కోసారి మనకేం తెలియదు, ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం మనం ఏదైనా ఎవరైనా మనకి శాతపడి చేశారా లేదా ప్రయోగం చేశారా అలాంటి అనుమానాలు కనుక మనకు ఉంటే ఒక్కోసారి అనుకుంటూ ఉంటారు కదా మన ఇళ్లలో కూడా. ఈ వారాహి ఆరాధన అనేటువంటిది మనకి ఎంతో కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తుందన్నమాట. మనం ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు అలా ఏదైనా నయం కాని వ్యాధులు ఉంటాయనుకోండి, అవన్నీ కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క ఆరాధన వలన తీరిపోతాయన్నమాట. కాబట్టి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందన్నమాట అమ్మవారు మనకి. ఇంకా చూడండి, ఈ అమ్మవారి యొక్క రథం మీదనే ధన్వంతరి, అశ్విని దేవతలు కూర్చొని ఉంటారు. అమ్మవారి యొక్క రథం ఏంటంటే కిరిచక్ర రథారుడాగా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ రథం మీదనే ఈ ధన్వంతరి అంటే ఆయన ఆయుర్వేదం, ఆరోగ్యానికి సంబంధించి కదా ధన్వంతరి. కాబట్టి ఆ అశ్విని దేవతలు కూర్చొని ఉంటారు. కాబట్టి అమ్మవారు మంచి ఆరోగ్యాన్ని కూడా మనకి ఇస్తుందన్నమాట. అయితే ఈ అమ్మవారి పూజలో విశేషంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే ధూపం వేయాలండి. మామూలు కడ్డీలు వెలిగించడం కాదు, సాంబ్రాణి ఉంటుంది చూడండి, ఆ సాంబ్రాణి అలాంటి ధూపం కనుకేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి బాగా సాంబ్రాణి వేయడానికి వీళ్ళకి ఇప్పుడు అమ్ముతున్నారు కదా పెద్ద పెద్దవి, బాగా ధూపం లాగా వచ్చేటువంటి అలాంటివి వేస్తే చాలా మంచిదండి. ఇంకా కూడా ఈ అమ్మవారి ఆరాధన పూజ చేసేటప్పుడు మనం ఎవరిని తిట్టకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, సత్యమే బలకాలి. ముందర ఈ నియమం ముఖ్యం, మనం ఎన్ని చదివామో ఎన్ని చేసామో అనేటువంటిది కాదు ముఖ్యం, మనకు సత్వగుణం ప్రధానం, ధర్మాన్ని ఆచరించాలి, చెడు మాట్లాడకూడదు అనమాట. ఇంకా మనకు ఇంత ముందర చెప్పినట్టే బెల్లం పాకు నైవేద్యం పెట్టాలి. ఇంకా ఈ వారాహి అమ్మవారు 5 ఆవరణల యొక్క యంత్రాన్ని
అధిష్ఠించి ఉంటుందండి. ఈ వారాహి అమ్మవారు 5 ఆవరణల యొక్క యంత్రాన్ని అధిష్ఠించి ఉంటుంది. కిరిచక్ర రథారూఢ అంటే వరాహ దేవత, ఆమె యొక్క చక్రం ఎలా ఉంటుందంటే వరాహ దేవతలతో కూడుకున్నటువంటి చక్రం అన్నమాట. ఆమె సేనలన్నింటినీ కూడా రక్షిస్తుంది. సైన్యాధ్యక్షురాలను కూడా చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ తత్వం ఏంటంటే సేనలు అంటే ఎవరంటే మనలో ఉండేటువంటి ఇంద్రియాలే సేనలు. ఈ ఇంద్రియాల్లో ఉండే దేవతే శక్తే ఈ వారాహి దేవత అన్నమాట. చూడండి, అయితే ఇంద్రియ శక్తులన్నీ కూడా వారాహి దేవత అయితే మన యొక్క బుద్ధి జ్ఞానం ఎవరు అంటే శ్యామలాదేవి అయితే ఈ రెండింటికి మూలం ఏంది? ఈ క్రియాశక్తికి జ్ఞానశక్తికి మూలం ఏంది అంటే ఆత్మశక్తి, అదే లలితాదేవి. కాబట్టి మనలో ఉండేటువంటి ఆత్మశక్తియే మన శరీరంలో బుద్ధిశక్తిగా ఇంద్రియ శక్తులుగా పనిచేస్తున్నాయి. అంటే మనలో ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి ఆ లలిత అమ్మవారే మనలో ఉండేటువంటి బుద్ధిశక్తిగా, శ్యామలాదేవిగా, క్రియాశక్తిగా అంటే వారాహిదేవిగా మనల్ని పనిచేస్తున్నాయి అన్నమాట. మనం చేయగలుగుతున్నాం, పని చేయగలుగుతున్నాం, మన చేత పని చేయిస్తున్నాయి. ఇది మనం ఇక్కడ ఉండేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇంకా ఈ వారాహిదేవి అన్నప్రదాయిని సస్యదేవత అని చెప్పుకున్నాం కదా. భూమి మీద ఉండేటువంటి జీవరాశులన్నిటికీ కూడా ఏ జీవికి ఏ ఆహారం కావాలో ఆ ఆహారాన్ని అందించేటువంటి శక్తి ఉన్నటువంటి దేవతే ఈ వారాహిదేవి అనమాట. ఇంకా ఈ వారాహిదేవి యజ్ఞస్వరూపం కూడా అనమాట. ఈ వారాహిదేవియే యజ్ఞస్వరూపం అనమాట. ఈమెకు ఉండేటువంటి మరొక పేరు ఏంటంటే వార్తాళి. వార్తాళి అంటే ఆర్తులను రక్షిస్తుంది అనమాట. ఎవరైనా ఆర్తిగా అమ్మ అని పిలిచామనుకోండి, ఆ అమ్మవారు ఖచ్చితంగా మనల్ని రక్షించేటువంటి శుభదాత్రి అనమాట ఈ అమ్మవారు. ఇంకా ఈ అమ్మవారిని నారాయణీ స్వరూపంగా అంటే మహాలక్ష్మి స్వరూపంగా కూడా ఋషులు కీర్తించారనమాట. ఋషులు దర్శించారు వాళ్ళ యొక్క జ్ఞానశక్తితోటి, దివ్యశక్తితోటి ఈ వారాహి అమ్మవారిని నారాయణీ స్వరూపంగా కూడా వాళ్ళు దర్శించినట్లుగా మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఇంకా కూడా ఈ దేవతలందరూ కూడా ఈ వారాహిదేవిని, ఈ వారాహిదేవి యొక్క దివ్యశక్తిని చూసి బండాసుడు రాక్షసుని చంపిన తర్వాత వాళ్ళందరూ దేవతలందరూ కూడా ఆనందంతో ఈ వారాహి అమ్మవారిని 12 నామాలతోటి స్తుతించారటండి. వాళ్ళు భక్తిపూర్వకంగా వారాహి అమ్మవారిని కీర్తించారట 12 నామాలతోటి దేవతలందరూ కూడా. కాబట్టి ఆ దేవతలు స్తుతించినటువంటి నామాలే ఈ వారాహి ద్వాదశి నామాలు అనమాట. కాబట్టి మీరు ఏం చేసినా చేయకపోయినా సులభంగా ఈ వారాహి ద్వాదశి నామాల్ని ఈ 9 రోజులు గనక పఠించినట్లయితే వాళ్ళు ఎక్కడుంటే మన చూడండి, మనం ఏదైనా భయంగా రక్షణ లేదనుకున్నాం అనుకోండి, ఒక వజ్ర పంజరంలో కనుక ఉంటే మనకి ఎంత ధైర్యంగా ఉంటుందో అంటే అమ్మవారి యొక్క రక్షణలో ఉంటాం. అమ్మవారు మనల్ని వజ్ర పంజరం లాగా కాపాడుతుంది అనమాట. ఉన్నట్టుగా రక్షణ ఇస్తుంది వారాహి ద్వాదశి. ఎందుకంటే సాక్షాత్ దేవతలే అమ్మవారి విజయం సాధించిన తర్వాత అమ్మవారి మీద స్తుతించారు కాబట్టి అంతటి మహిమాన్వితమైన నామాలు అన్నమాట ఈ వారాహి ద్వాదశి నామాలు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వారాహి ద్వాదశి నామాలు కనుక పఠించినట్లయితే మనకు అమ్మవారు అన్నిటి నుంచి కూడా మనకి రక్షణ ఇస్తుందన్నమాట. ఇంకా ఈ మాటలని ద్వాదశ నామాలు ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు హయగ్రీవ స్వామి అగస్త్యుల వారిని అడిగి ఈ నామాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఇంకా ఈ లలితాదేవత ఇది వారాహి అమ్మవారి యొక్క విశిష్టత. ఈ విధంగా మీరు వారాహి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మీ శక్తికి తగినట్లుగా వారాహి అమ్మవారిని ఆరాధించి, లేదు మామూలుగా ద్వాదశ నామాలు చదువుకొని, లేదు రోజు గుడికి పోయి ఒక నమస్కారం చేసుకొని ఎలా వీలైతే అలా మీ శక్తి కొద్దీ అండి. ముందర భక్తి ప్రధానం, ధర్మం ప్రధానం, సాత్వికత ప్రధానం. అది మెయిన్ తెలుసుకోవాల్సింది. పఠించినట్లయితే అమ్మవారు మనకి వజ్ర పంజరంలాగా మనకి రక్షణ ఇచ్చి మన యొక్క ఆ చెడునంతా కూడా తొలగించి వేస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో అమ్మవారు మనకి రక్షణగా నిలుస్తుంది అనమాట. అంటే ధర్మపదమైనటువంటి విషయాలు, అంటే మనం అక్రమంగా చేయాలనుకుంటే అమ్మవారి రక్షణ ఇవ్వదండి. అది తెలుసుకోవాలి. ఇందాక ధర్మ మార్గాల్లో ఉండాలి, సత్వగుణంగా ఉండాలి మనం. అప్పుడు అమ్మవారు ఖచ్చితంగా మనల్ని రక్షించి తీరుతుంది. ఏదైనా కష్టం వచ్చినా తట్టుకునేటువంటి ధైర్యాన్ని, శక్తిని కూడా మనకి అమ్మవారు ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వారాహి అమ్మవారిని మీ శక్తికి తగ్గట్లుగా పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.